హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం తమిళ్లో వచ్చిన ది బాయ్స్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మనం చూసుకుంటే కనుక ఈ మూవీని డైరెక్ట్ చేసింది ఒక సంతోష్ కుమార్ అనమాట. సో తన స్పెషాలిటీ అనేది తను బేసికలీ ఒక అడల్ట్ కామెడీ డైరెక్టర్. తను తీసిన ప్రతి మూవీస్ అన్ని 18+. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 2017లో గౌతమ్ కార్తిక్ అండ్ నిక్కీ గల్రాని యాక్ట్ చేసిన అరహర మహాదేవికి కానీ, అండ్ 2019లో గౌతమ్ కార్తిక్ యాక్ట్ చేసిన ఇరట్టు అరయిల్ మురుట్టు కుట్టు. అదే మూవీ తెలుగులో చీకటి గదిలో చిత్తకొట్టుడు అనే పేరుతో అయితే రిమేక్ చేస్తా. ఇప్పటికే మీకు ఒక ఐడియా వచ్చుంటే ఈ మూవీ ఎలా ఉండబోతుంది అని చెప్పి. సో ఈ మూవీని డైరెక్ట్ చేసిన తనే. అండ్ ఈ మూవీలో టోటల్ 5 బాయ్స్ అయితే ఉంటారు. అండ్ తను కూడా ఒక క్యారెక్టర్ అయితే జరిగింది. ఒక పక్క 18+ మూవీ. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే ఒక 5 బాయ్స్ వాళ్ళు ఒక అపార్ట్మెంట్లో అయితే ఉంటారు. సో వాళ్ళ లైఫ్ని అయితే వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇంకా వాళ్ళు ఉంటున్న అపార్ట్మెంట్ ఉంది కదా, వాళ్ళు ఉంటున్న అపార్ట్మెంట్లో వాళ్ళు ఉంటున్న ఫ్లాట్ని అసలు దాన్ని బార్గా అయితే మారుస్తారనమాట. సో వాళ్ళు తాగడంతో పాటు బయట ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తీసుకొచ్చి డైలీ తాగుతుంటారు. సో ఇలా అప్పుడు ఆ ఓనర్ వచ్చేసి వీళ్ళని ఫ్లాట్ కాయిల్ చేస్తారు. అప్పుడు వీళ్ళు ఇంకొక వేరే ఇంటికి వస్తారు. అండ్ వేరే ఇంట్లో మనం చూసుకుంటే కనుక అందులో దయ్యం అయితే ఉంటుంది. అండ్ ఫైనల్గా ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇందాక చెప్పినట్టు ఈ డైరెక్టర్ ఇది ఒక 18+ మూవీ. అండ్ డైరెక్టర్ తీసిన మూవీస్ అని కూడా అలా ఉంటాయి. సో ఈ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి కొంచెం ఈ టైప్ ఆఫ్ మూవీస్కి ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ అయితే చాలామంది అయితే ఉంటారు. కొంతమంది ఫ్యాన్స్ అయితే ఉంటారు. సో వాళ్ళకి ఈ మూవీ అయితే 100% నచ్చుతుంది. ఇందులో 18+ జోక్స్ అయితే ఉంటాయి. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇందులో బ్యాచులర్ లైఫ్ ఉంది కదా, వాళ్ళ లైఫ్ చూపించిన విధానం అయితే బాగుంది. అండ్ సెకండ్ హాఫ్తో పోల్చుకుంటే ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం బెటర్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో తమిళ యాక్టర్ ఆర్య కూడా ఒక క్యామియో అయితే చేశాడు. అండ్ ఇందా చెప్పినట్టు సెకండ్ హాఫ్తో పోల్చుకుంటే ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం బెటర్. అండ్ ఇంకొక ప్లేస్మెంట్ అనేది ఈ మూవీలో కొన్ని కామెడీ సీన్స్ అయితే వర్కౌట్ అయ్యాయి. అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే కనుక ఈ మూవీ యొక్క రన్ టైం ఈజీగా 10 to 15 minutes ఈజీగా అయితే ట్రిమ్ చేసేవచ్చు. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే కనుక ఇందులో గోస్ట్ ఉంటుంది కదా, అసలు గోస్ట్ ఎవరు, తన బ్యాక్ స్టోరీ ఏంటి, తన ఎందుకు ఆ ఇంట్లో ఉంటుంది అని ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది కదా, ఆ బ్యాక్ స్టోరీ అయితే ఎక్కడ వీళ్ళైతే చూపించలేదు. అండ్ ఇందా చెప్పండి ఇది ఒక 18+ మూవీ. సో ఇది ఫ్యామిలీతో అయితే చూడొద్దు. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే మూవీ ఇందా చెప్పండి ఇది ఒక 18+ మూవీ. అండ్ ఓవరాల్ అడల్ట్ కామెడీ లేకపోతే ఒక హారర్ కామెడీ ప్లస్ ఒక 18+ మూవీ. కొంచెం డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎవరైనా మూవీ చూడాలనుకుంటే ఈ మూవీని చూడొచ్చు. అండ్ ఓవరాల్ ఈ మూవీ అయితే ఇందా చెప్పినట్టు ఇదైతే ఫ్యామిలీ వాచబుల్ కాదు. అండ్ ఈ మూవీకి నేను సరే రేటింగ్ 2.25 out of 5. అండ్ ఒక 18+ మూవీ కాబట్టి ఇది ఫ్యామిలీతో అయితే చూడొద్దు. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.